దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు కీర్తనల గ్రంథము 19వ కీర్తన తెరచి మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తనలు 19. ఈ 19వ కీర్తన ఈరోజు మనం ప్రభు యొక్క ఆత్మలో ఆనందిస్తూ ధ్యానం చేద్దాం. దావీదు కీర్తన ఈ కీర్తన. దీనిలో 14 వచనాలు మనకు కనిపిస్తాయి. 14 వచనాలు. ఈ దావీదు కీర్తనలో 14 వచనాలని 3 భాగాలుగా మనం చేయొచ్చు. 3 భాగాలుగా ఎందుకు మనం చేయొచ్చు అంటే కీర్తనను బాగా అర్థం చేసుకోవడం కోసం. మొట్టమొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఒక భాగంగా మనం చూస్తే, 7వ వచనం నుండి 11వ వచనం వరకు రెండవ భాగంగా మనం చూస్తే, 12, 13, 14 వచనాలు మూడవ భాగంగా మనం చూడొచ్చు. మొట్టమొదటి భాగం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు అన్నాను. ఈ మొట్టమొదటి భాగం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు 19వ కీర్తనలో దేనిని గూర్చి దావీదు తన యొక్క ప్రస్తావన చేశాడు అనంటే, దేవుడు చేసినటువంటి సృష్టిని గూర్చి. దేవుడు చేసినటువంటి సృష్టి చూడండి. మొదటి వచనం 19వ కీర్తన మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. నాకు మొదటే బ్రేక్ పడిపోయింది. ఆకాశము కాదు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశాలు ఉన్నాయా? ఆకాశము ఉందా? మిమ్మల్ని అడిగితే ఆకాశము ఉంది అని అంటారు కదా. మనకు కనిపించేది ఆకాశం. ఇంకా బాగా చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆకాశం అంటే ఏంటండి అని అడిగితే వాళ్ళు చెప్తారు. నేను చిన్నప్పుడు మా వీధిలో కొంతమంది ముసలమ్మలు అనేవారు అన్నమాట, ఆకాశం చాలా క్రిందకు ఉండేది, బాగా క్రిందకు ఉండేది, పిడకలేయడానికి స్థలమేమీ లేక పిడకలో ఆకాశానికి వేస్తే పైకంటా వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, అప్పట్లో పిడకలేయడం చూసేవాడిని. మీరు చూసారో లేదో, కొంతమంది పిల్లలు అయితే చూసి ఉండరు. పైకంటా వెళ్ళిపోయిందని చెప్పారన్నమాట. నేను నిజమే కాబోలు అనుకున్నాను. మనుషులకి కనిపించేది చెప్పండి, మనుషులకు కనిపించేది ఒక ఆకాశం. కానీ ఇక్కడ వాక్యంలో ఏమనుందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇది మనకు ఒక పట్టాన అర్థం కాదు. మనం భూమి మీద ఉన్నాం. భూమి లాంటి ఆ గోళాలు ప్రపంచంలో కోటాను కోట్లు ఉన్నాయి. మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తాను. పెండ్లిండ్లకి కొన్ని ఫంక్షన్స్కి తలంబ్రాలుగా పోయడానికి రంగు థర్మోకోల్ బాల్స్ తెస్తున్నారు ప్యాకెట్లో, అవునా? ఆ బాల్స్ ఒక ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఆ ప్యాకెట్లో బాల్స్ని చూస్తే ప్రపంచంలో భూమి లాంటి గోళాలు ఎన్ని ఉంటాయో, ఇలాగ గాల్లో ఎగరబోస్తే ఎలా ఎగురుతాయో, శూన్యంలో అన్నీ కూడా అలాగ గాలిలో అలా ఉన్నాయి, థర్మోకోల్ బాల్స్ లాగా. మనం ఒక బాల్ మీద ఉన్నాం. ఆ బాల్ మీద 3 అంతులు నీళ్లు ఉన్నాయి, 1 అంతు భూమి ఉంది. ఆ భూమి మీద కూడా లోయలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి,
కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దానిలో మనం ఉండే ప్రపంచం ఇదే అనుకుంటున్నాం. అందుకని ఆకాశములు అనే పదం మనకు అర్థం కాదు. వాస్తవానికి ఆకాశం అనేది బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే విబ్జార్ అనేటువంటి 7 రంగుల కలయిక ఆకాశపు రంగులో కనిపిస్తుంది. 7 రంగులు. ఇప్పుడు మనం బాగా గమనిస్తే భూమి మీద ఉన్న మనం ఆకాశములు గురించి అర్థం చేసుకోవడానికి కష్టం. ఒకంత బాగా అర్థం అవ్వాలంటే కాస్తంత ఫ్లైట్ మీద వెళ్ళినటువంటి వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది. ఓహో, మనం వెళ్తే రాత్రి సమయాలలో ఫ్లైట్ మీద వెళ్తే మనకి చంద్రుడు క్రింద కనిపిస్తాడు, చాలా నక్షత్రాలు కనిపిస్తాయి, నక్షత్రాల మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లైట్. అప్పుడు అనిపిస్తుంది భూమి కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట అని. యాస్ట్రోనాట్స్ అంటారు, అంటే ఖగోళ శాస్త్రవేత్తలు లేదా స్పేస్ మీదకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటారు. మనకి అర్థం కానిది, మన యొక్క మేధస్సుకి అందనిది దేవుని యొక్క చేతి పనులు, ఆయన యొక్క నోటి మాట ద్వారా కలిగినటువంటి సృష్టి. అందుకనే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని మహిమను ఎవరు వివరిస్తున్నారంటే ఆకాశములు. భూమి మీదకి కనిపించేటువంటి ఆకాశమే కాదు, ప్రపంచంలో ఇలాంటి గోళములు కొన్ని కోటాను కోట్లు పాలపుంతలు ఉంటే అన్నిటికీ కూడా ఆకాశము ఉంది, ఆకాశములు ఉన్నాయి, అవి దేవుని మహిమను వివరించుచున్నాయి అని అంటాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షం అంటే చూడండి, బాగా ఆరోగ్యవంతుల్ని, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని, ఖగోళ శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళని మరి పైకి తీసుకెళ్తారు, స్పేస్లోనికి తీసుకెళ్తారు, అక్కడ రకరకాలైనటువంటి పరీక్షలు చేయడానికి. మనం టీవీ చూస్తున్నామా? ఎలా చూస్తున్నాము? ఎక్కడో కూర్చుని బొమ్మ మాట్లాడుతుంటే మన ఇంట్లో ఉన్న టీవీకి ఎలా వస్తుంది? ఎక్కడో కూర్చుని మాట్లాడుతున్న, ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళని మన చేతుల్లో మన ఫోన్లోకి ఎలా వస్తుంది? ఇదంతా కూడా అంతరిక్షంలో ఉండేటువంటి జ్ఞానం సంపాదించడం వల్ల. స్పేస్లోనికి అనేక రకాలైనటువంటి మరి పరిజ్ఞానం ఉపయోగించుకుని ఇదంతా జరుగుతోంది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది అని అంటాడు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగలు బోధ చేస్తుందట, రాత్రి జ్ఞానము తెలుపుతుందట. పగలు చేసే బోధ, రాత్రి తెలిపేటువంటి జ్ఞానం ఎవరైనా వింటున్నారా? ఎవరికైనా అర్థమవుతుందా? ఏంటి, పగలు బోధ చేస్తుందా, రాత్రి జ్ఞానం గూర్చి చెప్తుందా? 3వ వచనం చూడండి. వాటికి భాష లేదు, వాటి స్వరము వినబడదు. ఏంటి, ఇప్పుడు నా మనసులో ఉన్నది మీకు తెలియాలంటే నేను మాట్లాడాలి కదండి. నేను మాట్లాడిన మాట నా స్వరం మీకు వినిపించాలి. స్వరము అవసరం, భాష అవసరం, అంతేనండి. నేను తెలుగులో మాట్లాడితే మాత్రమే మీకు అర్థమవుద్ది. ఇంకో భాషలో మాట్లాడడానికి ప్రయత్నించాను అనుకోండి, మీకు అర్థం కాదు. భాష ముఖ్యం, రెండోది స్వరము ముఖ్యం. ఇక్కడట పగలు బోధిస్తుంది, రాత్రి కూడా జ్ఞానాన్ని బోధిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అయితే వాటికి భాష లేదు, స్వరం లేదు. భాష లేకుండా, స్వరం లేకుండా మరి ఎలాగ దేవుని మహిమపరుస్తున్నాయి, ఎలాగ బోధ చేస్తున్నాయి? వాటి యొక్క పనుల ద్వారా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ
తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ యొక్క కక్షలో, దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క కక్షలో తిరుగుతుంది. ఆ తిరిగేటువంటి విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట ఆకాశము వింటుంది, భూమి వింటుంది, పగలు వింటుంది, రాత్రి వింటుంది. కానీ వాటికి భాష లేకపోయినా, వాటికి స్వరము లేకపోయినా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. కానీ మానవుడు దేవుణ్ణి మర్చిపోయాడు. మానవుడు దేవుని ప్రేమను మర్చిపోయాడు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. 4వ వచనం, వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. ఆకాశము యొక్క వివరణ, అంతరిక్షము యొక్క చేతి పని యొక్క ప్రభావము, పగలు చేసే బోధ, రాత్రి ఇచ్చేటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా భూమి అందంతటా కూడా వ్యాపించాయి. కానీ మానవుడు గ్రహించలేకపోతున్నాడు. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళెను, ప్రకటిస్తున్నాయి. ఆకాశం వివరిస్తుంది, అంతరిక్షం వివరిస్తుంది, పగలు బోధ చేస్తుంది, రాత్రి జ్ఞానాన్ని తెలుపుతుంది. కానీ లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్తున్నా మనుషులు గ్రహించలేకపోతున్నారు. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. సూర్యుడంటే ఎవరు? మండుచున్న గోళం, మండుచున్న అగ్నిగోళం, మండుచున్న అగ్నిగోళం. శీతాకాలంలో కట్టెల పొయ్యితో, పుల్లలో పొయ్యితో నీళ్లు కాసుకుని చేద్దామని అన్నా కట్టెలు దొరకడం లేదు కదా, పుల్లలు దొరకడం లేదు కదండి. పల్లెటూళ్ళలో అయితే బాగా, పల్లెటూళ్ళలో అయితే పుల్లలు దొరుకుతాయేమో. ఏ కట్టెలు, ఏ పుల్లలు వేయకుండా భగ 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 భగమంటూ మండేటువంటి అగ్నిగోళం తరతరముల నుండి భూమి యొక్క ఆ పునాదులు వేయబడక ముందే సూర్య చంద్ర నక్షత్రాలు ఏర్పరచబడినటువంటి ఆ తొలి దినాల నుండి కూడా సూర్యుడు మండుచూనే ఉన్నాడు. కారణం ఏంటంటే సూర్యుడిని దేవుడు మండడానికి ఆ అగ్ని గోళముగా దేవుడు తయారు చేశాడు. అగ్ని మండుతూ ఉంది, ఆరిపోవడం లేదు. అలాంటి మండేటువంటి సూర్యునికి గుడారం వేశాడంట దేవుడు. గుడారం అంటే టెంట్ వేశాడు. ఆ టెంటే ఆకాశం. దేవునికి స్తోత్రం. సూర్యుని పైన ఉన్నది ఆకాశం కదండి. సూర్యుని పైన ఉన్నది ఆకాశం. ఆకాశాన్ని సూర్యునికి ఒక టెంట్ లాగేశాడంట దేవుడు. ఎంత మహాఘనుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మహాఘనుడైన ఆయన మహిమను వివరిస్తుంది సృష్టి. 5వ వచనం, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఎవరు? సూర్యుని గురించి మాట్లాడుతూ అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు ఎక్కడికి బయలుదేరతాడు? పెళ్లి చేసుకోవడానికి. షికారుకి అయితే వెళ్ళడు కదా. అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు పెండ్లి చేసుకోవడానికి సిద్ధపడి వెళ్తాడు. పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ తన జీవితంలో బాగా అందంగా తయారయ్యేది ఆ రోజే. అవునండి, బాగా అందంగా, బాగా కళగా కనిపించేది కూడా అదే రోజు. అలాగా తన అంతఃపురంలో నుంచి బయలు వెళ్ళి పెండ్లి కుమారుని వలె కనిపిస్తున్నాడట సూర్యుడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే
సూర్యుడు పరిగెత్తడానికి ఎలాగైతే యాక్టివ్గా ఉంటాడో సూర్యుడు కూడా అలా ఉన్నాడట. సూర్యుని వలె ఉన్నాడట సూర్యుడు. సూర్యుడు వేరు, సూర్యుడు వేరు. సూర్యుడు అంటే యుద్ధానికి సిద్ధపడినటువంటి వాడు, మహా యాక్టివ్గా ఉండేటువంటి వాడు. అలాగ ఉన్నాడట సూర్యుడు. టెంట్ కింద, దేవుడు వేసినటువంటి ఆకాశం క్రింద ఈ సృష్టి అంతా చూస్తే దేవుణ్ణి మహిమపరుస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడంటే సూర్యుడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళు సూర్యుడు తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తాడు అని అంటారు. అంతే కదండి, మనం చెప్పేది అదే కదా, పాఠాల్లో కూడా అదే కదా ఉంటుంది. కానీ సూర్యుడు ప్రయాణం చేయడం లేదు, భూమే ప్రయాణం చేస్తుంది. మీకు ఒక బాగా అర్థం అవడం కోసం చెప్తాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళామనుకోండి, ఒక 3-4 గంటల తర్వాత ఈ ఊరు నుంచి ఫోన్ చేసి ఎక్కడున్నారని అంటే వచ్చేసింది హైదరాబాదు, ఇక్కడే ఉంది, వచ్చేసింది అంటామా అనవా? హైదరాబాదు మన దగ్గరకు వచ్చిందా, మనం హైదరాబాద్ దగ్గరికి వెళ్తున్నామా? అయ్యగారు, హైదరాబాదు ఎంత కాలం ఉన్నా మన దగ్గరికి రాదు, మనమే వెళ్తున్నాం. కానీ మనం ఏం చెప్తున్నామంటే వచ్చేసింది, ఇక్కడ వస్తుంది, అది మనం వెళ్తున్నాం. కొన్ని వాడుక పరిభాష అట్లా ఉంటుంది. ఇక్కడ దావీదు అంటాడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. ఆ పరిభాషలోనే ఈ మాట మాట్లాడుతున్నాడు దావీదు. వాస్తవానికి భూమే తిరుగుతోంది, సూర్యుడు అక్కడే ఉన్నాడు తన చుట్టూ తాను తిరుగుతూ. అయితే అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఎంత వేడిమంటే ప్రపంచంలో ఏది మరుగై ఉండలేదు. ఆయన యొక్క వేడికి ఏది మరుగై ఉండలేదు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. ధ్రువాలు తెలుసా? ధ్రువాలు అంటే భూమి రౌండ్గా ఉంటే పైన ఉత్తర ధ్రువం అంటారు, క్రింద దక్షిణ ధ్రువం అంటారు. పెంగ్విన్ అనే పక్షులు ఉంటాయి. ఎక్కడుంటాయో తెలుసా? పైన ఉత్తర ధ్రువం మీద, కింద దక్షిణ ధ్రువం మీద మంచు ఉంటుంది. మంచు మీద నడిచేస్తారు. సముద్రమే మంచుగా ఉంటుంది అన్నమాట. ఒక 20 అడుగులు మంచు మొక్కలు నీటి మీద తేలుతూ ఉంటాయి. 25 అడుగులు పెద్ద ఎంత 25 అడుగులు అంటే ఇక్కడి నుంచి అంత ఎత్తు మంచు మొక్కలు నీటి మీద తేలుతూ ఉంటాయి. అంటే నడిచేయచ్చు దాని మీద. ఓడ వెళ్ళాలనుకోండి, అక్కడికి వెళ్ళే ఓడలకి ముందు పెద్ద కత్తి ఉంటుంది. ఆ కత్తితోటి ఇలా చీల్చుకుంటా ఆ మంచు మొక్కల్ని ఇలా వేరు చేసి ఈ ఓడ ప్రయాణం చేస్తుంది. కొంతమంది చూడడానికి వెళ్తారు కదా, చూడడానికి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి ఓడలు అయ్యి చిన్న ఓడలు. ఏమండి, ఎంత సృష్టి దేవుని మహిమపరుస్తోంది. ఆయన సూర్యుని యొక్క వేడి అక్కడికి కూడా, ఆ మంచు ఉన్న ప్రాంతాలకు కూడా ఒకానొక సమయంలో ఆ వేడి తగిలి మంచు కరిగిపోద్ది. అర్థమవుతుందండి? 6వ వచనం వరకు ఏం చెప్పాడు దావీదు? సృష్టి గురించి చెప్పాడు. సృష్టిని ఎవరూ చూడని రీతిలో దావీదు చూసి సృష్టి అంతా కూడా దేవుని ఎలా మహిమపరుస్తుందో చెప్పాడు. మనం కాస్తంత వేసవికాలం వస్తే ఏ డాబా మీదకో ఇంటి ముందుకో వెళ్ళి కాస్తంత నడుము వాల్చుకుంటే చుక్కలు కనిపిస్తాయి.
మనం చూసే విధానం వేరు, దావీదు చూసిన విధానం వేరు. మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అన్న కోణంలో చూసి ఉండకపోవచ్చు. దావీదు మాత్రం దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, ఈ సృష్టి అంతా దేవుని మహిమపరుస్తుందని పాట రాశాడు. పాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. 6వ వచనం వరకు చదువుకున్నాం. 7వ వచనం చదువుతున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. టాపిక్ మార్చేశాడు ఇక్కడికి వచ్చేసరికి. 6వ వచనం వరకు సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది, ఎలా మహిమపరుస్తుందో చెప్పాడు. 7వ వచనం నుండి వచ్చేసరికి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. సృష్టి గురించి మాట్లాడిన వెంటనే ధర్మశాస్త్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? కొన్ని విషయాలు చదివితే మనకు అర్థమవుద్ది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అవును, ఆయన మన చేతికిచ్చినటువంటి ఈ వాక్యము, ఆయన మనకి అందించినటువంటి యొక్క వాక్యము యథార్థమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యథార్థమైనటువంటి దేవుడు మన చేతిలో పెట్టినటువంటి యొక్క మాట యథార్థమైనటువంటి స్వభావం కలిగింది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది మన ప్రాణమునకు తెప్పరిల్లజేయును. బాగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి మానవాళి తెప్పరిల్లడానికి సూర్యుడు ఉపయోగపడతాడు. సూర్యుడు లేకపోతే మొక్కలు జీవ కోటి భూమి మీద బ్రతకదు. సూర్యుడు లేకపోతే వర్షాలు రావు. సూర్యుడు లేకపోతే అసలు ఏమీ లేదు, వెలుగు లేదు. సూర్యుడు లేకపోతే మనుషులు ఎవ్వరూ కూడా బ్రతికే అవకాశం లేదు. పత్రహరితం రాదు. అవునండి, అసలు జీవమే మానవ కోటి ఉండదు సూర్యుడు లేకపోతే. ఇక్కడ వాక్యము ఆ సూర్యుని కంటే గొప్పది చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనలో నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని అంటాం. మనం చదువుకున్నాం. చదవండి ఆ వచనాన్ని. 130 చదవండి. ఏ కీర్తన? 138వ కీర్తన. 138వ కీర్తన ఏ వచనం? 138వ కీర్తన 2వ వచనం, 2వ లైన్. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దావీదు రాసినటువంటి మాట. ఈ మాటని 19వ కీర్తనలో మనం అప్లై చేసుకుంటే ఇక్కడ దేవుని యొక్క నామము, ఆయన యొక్క వాక్యము మనకి గుర్తొస్తాయి. ఆయన యొక్క వాక్యము మనల్ని తెప్పరిల్ల చేస్తుందంట. తెప్పరిల్ల చేస్తుంది. మానవ కోటికి ఈ భౌతిక పరమైనటువంటి సూర్యుడు ఎలాగైతే తెప్పరిల్లేటట్లుగా చేసి ఆహారాన్ని, వర్షాన్ని, ఈ భూమి మీద జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందో, తయారు చేస్తుందో, మన నీతి సూర్యుడు అయినటువంటి దేవుని యొక్క మాట మనలను తెప్పరిల్ల చేస్తుందట. దేవునికి స్తోత్రం. తెప్పరిల్ల చేస్తుంది. ఎక్కెక్కిపడి ఏడ్చే వాళ్ళకి దేవుని యొక్క మాట వింటే చెప్పండి ఆదరణ. చచ్చిపోదామనుకునే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం మాట వింటే గొప్ప ఆదరణ. ఒంటరితనంలో దేవుని యొక్క మాట వాక్యం వింటే ఆదరణ. ఓడిపోయినటువంటి ఓటమిలో దేవుని యొక్క వాక్యం వింటే ఆదరణ. సమస్యలలో, చితికిపోయినటువంటి బ్రతుకులలో, శిథిలమైపోయిన బ్రతుకులలో దేవుని యొక్క వాక్యం వింటే ఆదరణ. తెప్పరిల్ల చేసేటువంటిది దేవుని యొక్క వాక్కు. ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును.
విపరీతమైనటువంటి అలసిపోయినటువంటి ప్రాణానికి ఆ కాస్తంత చల్లని నీరిస్తే ఎంత హాయిగా ఉంటుందో. మనిషి తన యొక్క శ్రమలలో నలిగిపోతున్నప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులలో దేవుని యొక్క వాక్యమైనటువంటి జీవ జలమును మనము త్రాగినప్పుడు మనకి గొప్ప ఆదరణ, తెప్పరిల్ల చేయబడతాం. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులు ఈ సృష్టి అంతటిని చూసి బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటున్నారు. సృష్టి అంతటిని చూసినా కానీ బుద్ధిహీనుడు దేవుడు లేడని చెప్తున్నారు. యెహోవా శాసనము నమ్మదగినది, ఆయన ధర్మశాస్త్రము, ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఒకప్పుడు నేను, ఒకప్పుడు మీరు బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు, సరళ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరుగనప్పుడు, ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన మనకు బయలుపరచబడి మనల్ని బుద్ధి కలిగిన వారిగా తండ్రి యొద్దకు బుద్ధి తెచ్చుకున్న చిన్ని కుమారుడు వచ్చిన రీతిలో తండ్రి దగ్గరకు వచ్చాం మనం. హల్లెలూయా. 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవుని వాక్యం తెప్పరిల్ల చేయడమే కాదు, దేవుని వాక్యం సంతోషింపజేస్తుంది, సంతోషం కలగజేస్తుంది. మనకి ఈ వాక్యంలో ఉన్న సంతోషం ఎంత అద్భుతమైన సంతోషాన్ని అనుభవిస్తామో, అంతే కదండి. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో పాడుతున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు సంతోషాన్ని అనుభవిస్తాం. ఈ ఉపదేశం నిర్దోషమైనది, దోషము లేనిది, దోషిని నిర్దోషిగా తయారు చేసేటువంటిది. ఇది హృదయాన్ని సంతోషింపజేస్తుంది. బుద్ధి లేని వారిని బుద్ధి కలిగిన వారిగా జ్ఞానము నేర్పించేది దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఉపదేశము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. ధర్మము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మము నిర్మలమైనది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మము నిర్మలమైనది. అంటే ఈ మార్గము చాలా నిర్మలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన కన్నులకు వెలుగిచ్చును, కన్నులకు వెలుగిచ్చును. దేవుని వాక్యం మన కన్నులు, చీకటి అంధకార పరిస్థితులలో, చీకటిలో చిందులు వేస్తున్నటువంటి బ్రతుకులకు కనులకు వెలిగిచ్చినటువంటిది దేవుని యొక్క వాక్యం. 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని వాక్యం విన్న తర్వాత, ఆయన ప్రేమను మనం చూసిన తర్వాత ఆయనకు మనం భయపడడం ప్రారంభించాం. తండ్రికి కుమారుడు ఎలా భయపడతాడో దేవునికి మనం ఆ విధంగా భయమును, పవిత్రమైనటువంటి భయమును కలిగి ఉన్నాం మన తండ్రి అయినటువంటి దేవునిలో. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి న్యాయమైనవి. దేవుడు మన పక్షంగా న్యాయమైన కార్యాన్ని, సత్యమైన కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. సత్యము, న్యాయము అనేది పైనుండి వచ్చేది. బాగా గమనించాలి. సత్యము, న్యాయము. న్యాయంగా అయితే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? న్యాయానికి అయితే మనం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలా, నరకానికి వెళ్ళాలా? పర్వాలేదు, మొహమాటం ఏమీ లేదు, చెప్పండి. అన్నంత మాత్రాన మనల్ని పరలోకం నరకానికి ఏమీ తీసుకుపోరు.
అన్నంత మాత్రాన మనల్ని ఏమో నరకానికి ఎవరు తీసుకెళ్ళరు. న్యాయానికైతే చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మనం? వాస్తవానికి న్యాయానికైతే ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళిపోవాలి నా మట్టుకు నేను, న్యాయానికైతే. కానీ న్యాయస్థుడైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన న్యాయాన్ని తీర్చే పనిలో ఒక అద్భుతమైన పని చేశాడు. ఏంటో తెలుసా? కృపా సత్యములు కలుసుకునినవి. ఇందాక నేను చదివించాను, మీ చేత చదివించాను ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మీ చేత చదివించాను ఆ మాట. ఏంటి? 138వ కీర్తన. ఎంత బాగా కనెక్ట్ అయ్యిందండి ఆ కీర్తనకి ఈ కీర్తనకి, నేను ఊహించలేదు. హల్లెలూయా. 138వ కీర్తన తీయండి, 2వ వచనమే, ఇందాక చదువుకున్న వచనమే. నీ కృపా 138వ కీర్తన 2వ వచనం 3వ లైను. నీ కృపా సత్యములను బట్టి. ఏంటి? ఇందాక చెప్పాను కదా, కృపా సత్యములు వ్యతిరేక పదాలని చెప్పానా లేదా? కృప ఉన్న చోట సత్యం ఉండదు, సత్యం ఉన్న చోట కృప ఉండదు. న్యాయానికైతే సత్యానికైతే మనము నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. కానీ దేవుని యొక్క కృప అందుకు ఒప్పుకోలేదు. అందుకనే క్రీస్తు యేసు ప్రభు వారికి కృపామయుడు అని పేరు. ఆయన ఏం చేశాడంటే, సరే తండ్రి, న్యాయముగా అయితే వీళ్ళు నరకానికి వెళ్ళాలి, వీళ్ళు శిక్ష అనుభవించాలి, వీళ్ళు శాపం అనుభవించాలి. న్యాయానికైతే అదే కదా, అయితే నేను ఆ శిక్షను అనుభవిస్తాను, నన్ను బట్టి వీళ్లకు విమోచనివ్వని దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిపాడు, ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అందుకనే కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించగానే తెర పై నుండి క్రిందికి చిరిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కృపా సత్యము కలుసుకుపోయినాయి. దేవునికి స్తోత్రం. ఈ బుద్ధి లేని జనమునకు భూమి సృష్టి అంతా దేవుని ఎంత మహిమపరుస్తుందో చూసైనా గమనించడం లేదు. వాక్యములో ఉన్న నీతి సూర్యుణ్ణి చూసైనా గమనించడం లేదు. దావీదు యొక్క అంతరంగంలో ఉన్న ఆ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. ఏవి? దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు. బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను, కోరదగినవి ఏదైనా ఈ లోకంలో ఉందంటే దేవుని యొక్క మాటే. దేవుని యొక్క మాటే విలువైనది, విలువైనది, మధురమైనది. తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనది. అందుకోసం వాక్యం కోసం మనం ఏం చేయాలంటే వేగిరపడాలి, తృష్ణ కొనాలి. నేను ప్రభువుని తెలుసుకున్నటువంటి క్రొత్తలో ఇన్ని మీటింగ్స్ జరిగేవి కాదు. ఇన్ని మీటింగ్స్, వీధికి ఒక మీటింగ్ జరిగేది కాదు. ఏసన్న గారు వస్తున్నారు ఎక్కడికో అంటే ఒక 20-30 మందిని పోగేసుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడో మీటింగులు జరుగుతున్నాయనంటే ఎవరో చెప్తే, ఎక్కడో పాంప్లెట్టో చిన్న మొక్క ఏదైనా చూస్తే వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ తృష్ణ, వాక్యం వినాలనే ఆశ. అగస్టిన్ గారిని రాజమండ్రిలో పెట్టేవారు సభలో. వెళ్ళిపోవడమే, మా కుటుంబం వెళ్ళిపోవడమే. ఆశ, తృష్ణ. ఇప్పుడు వాక్యం అంటే తృష్ణ లేదు, వాక్యం అంటే ఆ ఆశ లేదు. మానవాళి భూమిని, సృష్టిని చూసి అయినా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం లేదని దావీదు యొక్క ఆ మనసులో ఉండేటువంటి మదనం తెలియజేస్తున్నాడు. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప
గొప్ప లాభము కలుగును. గొప్ప లాభం. హెచ్చరిక, నీ మాటల వలన హెచ్చరిక, లాభం. వింటున్నప్పుడు హెచ్చరిక. పిల్లల్ని ఏయ్ చదువుకోరా అని అన్నాం అనుకోండి, ఆడికి కోపం వస్తుందా? కోపం వస్తుందా? లేకపోతే బాగానే కసురుకుంటున్నారు నా మీద అంటారు అనుకుంటారా? ఖచ్చితంగా మనసులో తిట్టుకుంటారు. ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఏయ్ చదువుకో అని అన్నాం అనుకో, మనసులో ఖచ్చితంగా తిట్టుకుంటారు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? మా అమ్మ మా ఇంట్లో చిన్న ఫ్లాస్క్ ఉండేది. 2 ఫ్లాస్కులు ఉండేవి, పెద్ద ఫ్లాస్క్ ఒకటి, చిన్న ఫ్లాస్క్ ఒకటి. పెద్ద ఫ్లాస్క్ ఏమో బిల్డింగ్ పనులు చేస్తున్న కూలీలకి పెద్ద ఫ్లాస్క్ నిండా టీ కాసి ఉంచేది, చిన్న ఫ్లాస్క్లో మాకు టీ ఇచ్చేది. నేను పరీక్షలు ఒక 10 రోజులు ఉన్నాయనగా రాత్రులు నిద్రపోయేవాడిని కాను. రాత్రులు ఆ టీ ఫ్లాస్క్లో టీ ఇచ్చేది. 2 సార్లు టీ తాగి ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు చదువుకునేవాడిని. నా దగ్గర ఎవరు కూర్చునేవారు కాదు. నేనే 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు చదువుకునేవాడిని. చదువుకున్నాను కాబట్టే స్పష్టంగా మాట్లాడుతున్నాను. చదువుకున్నాను కాబట్టే 4-5 భాషల్లో అర్థం చేసుకోగలను. బైబిల్ని ఏ భాషల్లో ఏ అర్థం ఇచ్చేటి పరిస్థితులు ఉన్నాయో ఆ జ్ఞానాన్ని ప్రభువారు అనుగ్రహించారు. చదువు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు చదువుకోవాలి. వింటున్నాడా? వినాల్సినోడు వింటున్నాడా? వీడున్నాడు అసలైనోడు? విన్నావా? చదువుకోవాలి. పరీక్షలు వచ్చేస్తుంటే చదువుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకోమని అంటే నేను ఇంతకీ ఏం చెప్తున్నానంటే, వాక్యం హెచ్చరిస్తుంది, కానీ దానివల్ల లాభం. బాగా చదువుకుంటే ఆ చదువు మనకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా 11వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం గురించి చెప్పాడు. 1 నుంచి 6 వరకు సృష్టి దేవుని ఎలా మహింపరుస్తుందో చెప్పాడు. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు నీతి సూర్యుడైన యేసయ్య, వాక్యమై ఉన్న యేసయ్య మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఎలా మహిమపరచబడుతుందో చెప్పాడు. ఇక 12, 13, 14 వచనాలు కూడా చదువుదాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. మన పొరపాటును మనం ఎవడు కనుగొనగలం? చాలామంది అనే మాట ఏంటంటే, ఏమండి నేనెవ్వరికీ అన్యాయం చేయలేదండి, నేనెవ్వరికీ ద్రోహం చేయలేదండి, ఆఖరికి చీమను కూడా నాకు తెలుసుండగా చంపలేదండి అంటారా? మన పొరపాటును కనుగొనగలవాడెవడు? మన పొరపాటును రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని అంటాడు. మన పొరపాటుని, మన తప్పుని మనకి చూపించగలిగేది దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రం. ఆ తప్పుని దేవుని యొక్క వాక్యం ఎదుట మనం చూసినప్పుడు పశ్చాత్తాపపడడానికి ప్రభు కనికరం చూపిస్తాడు. 13వ వచనం, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము అంటే తెగించి చేసేటువంటి పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము అని అంటాడు. తెగించి చేసేటువంటి పాపములో నేను పడకుండా సేవకుని ఆపుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నువ్వు నన్ను కాపాడు, పాపములో పడకుండా నీ సేవకుని ఆపు అని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఉండడానికి, అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉండడానికి మొర్ర పెట్టుకుంటున్నాడు దావీదు. దేవుని యొక్క మాటలను బట్టి హెచ్చరించబడి
ఆయన ప్రేమను పొందుకుని దేవుని సన్నిధిలో పాపములో పడకుండా, ఆపమని, ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉండేటువంటి కృపనిమ్మని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. దావీదుకుండే గొప్ప లక్షణం ఏంటంటే, దేవునికి దావీదు పెట్టినన్ని పేర్లు ఈ భూమి మీద ఎవ్వడ పెట్టలేదు. మీరు ఎప్పుడన్నా దేవునికి ముద్దు పేరు పెట్టారా? మా బుజ్జిగాడు, కన్నగాడు, బజ్జిగాడు, బుజ్జిగాడు అని మన పిల్లల్ని అనుకుంటాం, కానీ దేవునికి ముద్దు పేరు మీరు ఎప్పుడైనా పెట్టి పిలిచారా? అంటే ముద్దు పేరు పెట్టాలంటే అంత ఇష్టం ఉండాలి మనకి దేవుని మీద. ఇప్పుడు దావీదు అంటాడు, నా ఆశ్రయదుర్గమా, ఆహా, నా విమోచకుడా. మనం ఇలాంటి పదప్రయోగాలు ఎప్పుడన్నా చేసామా దేవుణ్ణి? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నీ నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నేను ఏది పడితే అది మాట్లాడకుండా, ఏది పడితే అది నా హృదయంలో ఆలోచించకుండా నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు చెయ్యయ్యా అని బ్రతిమలాడతాడు. దేవునికి స్తోత్రం. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఎంత బరువైనటువంటి భావము ఈ 19వ అధ్యాయంలో మనం కనుగొన్నామో చూడండి. దావీదు యొక్క అభిప్రాయం ఏంటి? చిట్ట చివరికి సృష్టి అంతా దేవుని మహిమపరుస్తుంది. భాష లేదు, మాట్లాడలేదు, నోటి మాట లేదు, కానీ దేవుణ్ణి మహిమపరుస్తుంది. సృష్టి మహిమపరుస్తుంది. చూడండి, సృష్టి మహిమపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని తెప్పరిల్ల చేస్తుంది, మానవాళి గ్రహించలేకపోతుంది. ప్రభువా, నీ వాక్యం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే, తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే కోరదగింది, అది మధురమైంది. నీ వాక్యం నన్ను నైనా దురభిమాన పాపంలో పడకుండా కాపాడుతుంది. యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా కాపాడేది నీ వాక్యమే. నేను అందుకనే ఆశ్రయదుర్గమా, విమోచకుడా అని పిలుస్తున్నాను. నేనేం మాట్లాడాలో, నా నోటి మాట, నా హృదయంలో ఏం ఆలోచించాలో ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉంచు ప్రభు అని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు దావీదు. ఈ విధంగా మానవాళ్ళంతా కూడా ఉండాలని దావీదు యొక్క అభిప్రాయం. మనం మన ప్రభు అయినటువంటి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకున్న పొలంలో నడుస్తున్నారా? మీ పొలంలో పంటను చూసి దేవుని మహిమపరచండి. మీ ఉద్యోగానికి వెళ్తున్నారా? మార్గ మధ్యంలో సృష్టిని చూసి దేవుణ్ణి మహిమపరచండి. మీరు ప్రయాణాలు చేస్తున్నారా? మీ ప్రయాణాల మార్గ మధ్యంలో సృష్టిని చూసి దేవుణ్ణి ఘనపరచండి. పైకి తలెత్తుతారా? ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలను చూసి మహిమపరచండి దేవుణ్ణి. క్రిందికి భూమి మీద ఉండేటువంటి నీటిని కానీ, భూమి మీద ఉన్న లోయలను కానీ చూస్తారా? ఎటు చూసినా దేవుణ్ణి మహిమపరిచే అవకాశమే. మనం దేవుని వాక్యాన్ని వైపు చూస్తే ఇంకా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం అవుద్ది. ఆయన యొక్క కృపా సత్యములు మనకు అర్థం అవుతాయి. దేవుడు తన యొక్క కృప మన పట్ల అనుగ్రహించి మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండనట్లుగా ప్రభువు మనందరికీ సహాయం చేసి దేవుడే మహిమ పొందునుగాక. ఆమెన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.